హాయ్ అండి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిజిక్స్ ఛానల్. నేను మీ రమణ సారు. సో టుడే బోత్ సిబిఎస్ఈ స్టేట్ బోర్డ్‌లో గ్రేడ్ 10 వాళ్ళు 10థ్ క్లాస్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ చాప్టర్ టఫ్‌గా ఫీల్ అవుతారు. కానీ ఎలక్ట్రిసిటీ చాప్టర్ టఫ్ కాదండి. కొన్ని బేసిక్స్ మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకోగలిగితే ఈజీగా ఎలక్ట్రిసిటీ చాప్టర్ నేర్చుకోవచ్చు. ఇంతకీ ఎలక్ట్రిసిటీ చాప్టర్ ఎందుకు టఫ్‌గా ఫీల్ అవుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. అప్పుడే కదా మనం ఏ టాపిక్స్ నేర్చుకుంటే ఎలక్ట్రిసిటీ చాప్టర్ ఈజీ అవుతుందనేది తెలుస్తుంది. ఆ మేనర్‌లో మీకు నేను చాప్టర్‌ని చెప్పడం జరుగుతుంది. సో, అయితే ఒకసారి అసలు ఎలక్ట్రిసిటీలో నార్మల్‌గా ఎక్కడ కమ్యూనికేషన్ అంటే వాటిని కనెక్టివిటీ ఎక్కడ మిస్ అవుతుందనేది ఒకసారి చూద్దాం. చూడండి. అందుకే కామన్‌గా టఫ్‌గా ఫీల్ అవుతున్నారు. యెస్ చూడండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ కరెంట్. మీ టెక్స్ట్ బుక్స్‌లో ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినిషన్ ఎలా ఉంటుందమ్మా? చార్జ్ బై టైమ్ రైట్? కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చార్జ్ అంటే ద ఎస్ఐ యూనిట్ కూలుంబు, టైము సెకను ఇలా అనేస్తారు కదా! చార్జ్ ఎస్ఐ యూనిట్ ఇక్కడేమో చూడండి చార్జ్ ఎస్ఐ యూనిట్ కూలుంబు పర్ సెకండ్ ఇలా డైరెక్ట్‌గా అనేస్తారు. కానీ మరి కూలుంబ్ అంటే ఏంటి? చార్జ్ ఏంటి? ఎలక్ట్రాన్ అంటే ఏంటి? ఎల్‌ఈ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అంటే ఏంటి? రైట్? అసలు ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? ఈ డాష్ అంటే ఎలక్ట్రాన్. ఫ్రీ ఎలక్ట్రాన్ అంటే ఏంటి? మీ సార్స్ చెప్తారు. ఒక కండక్టర్ తీసుకుంటే కాపర్ కండక్టరు దాని లోపల ఫ్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయగలవని. మరి ఎలక్ట్రాన్స్ కాకుండా ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? మరి కండక్టర్‌కి ఎప్పుడైనా మనము సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తేనే ఎందుకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది లోపల? ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే మనం డైరెక్ట్‌గా ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినిషన్‌లోకి వెళ్ళలేము. అందుకు ముందు ఈ డెఫినిషన్స్ వీటి మీనింగ్ ఏంటి క్లియర్‌గా మనం తెలుసుకుంటే అప్పుడు మీకు ఎలక్ట్రిసిటీలో రెసిస్టెన్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ రెసిస్టెన్స్? స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రైట్? స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ రెసిస్టెన్స్ ఇలాంటి టాపిక్‌లన్నీ మీకు క్లియర్‌గా అర్థమవుతాయండి. అందుకని నేను మీకు ఒక ఆర్డర్ మేనర్‌లో వీటన్ని బేసిక్స్, ఫండమెంటల్స్ చాలా క్లియర్‌గా చెప్పేలాగా నేను వీడియోస్‌ని మీకు స్లైడ్స్ నేను ప్రిపేర్ చేశాను. వాటిని ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. కొంచెం ఇది కెమిస్ట్రీ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. టు ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినిషన్ వరకు. హ్మ్. డెఫినిషన్ వరకు. అందుకు మీరు ఓపికగా వన్ బై వన్ వీడియో చూడండి. నేను షేర్ చేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇప్పుడు సెక్షన్ 3 లోకి వెళ్దాం. రైట్? ఓకే అండి. సో, ఇక్కడ మీకు సెక్షన్ 2, 3, 4 లైక్ థిస్ ఇలా మీకు నేను స్లైడ్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతిదీ రాస్తూ ఉంటే మీకు వీడియోస్ చాలా లెంగ్తీ అవుతాయి. బట్ ఆ పీపీటీని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చాలా నీట్‌గా విత్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్‌తో చూడండి. ఈజీ అండర్‌స్టాండింగ్ అయ్యేలాగా. సో, పార్ట్ 1లో చార్జ్, ఫ్రీ ఎలక్ట్రాన్స్, అటామిక్ స్ట్రక్చర్ బేసిక్స్ మీకు ముందే చెప్పా కొన్ని బేసిక్స్ రావాలని. అలా అప్ టు ఎంత వరకు సార్ పార్ట్ 1 ఉంది? ఇదిగోండి. పారలెల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, ఓమ్స్ లా, రెసిస్టెన్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇవన్నీ కవర్ చేస్తాం మనం దీంట్లో. సో వీటిలో టాపిక్ వైజ్‌గా ఇప్పుడు వెళ్దాము. చూడండి ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే చార్జ్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇవి మాట్లాడదాం. బేసిక్స్ రైట్? ఇప్పుడు చూడండి సెక్షన్ 3. సెక్షన్ 3లో మన ఫస్ట్ టాపిక్ ఏంటి? చార్జ్ రైట్? అసలు చార్జ్ అంటే ఏంటి? చూడండి. చార్జ్ అంటే ఏంటంటే ది ఎక్సెస్ ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ కాజెస్ ఇట్ టు బికమ్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ అండ్ దిస్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ చార్జ్ రైట్? ముందు చూద్దాం దాని మీనింగ్ మళ్ళీ క్లియర్గా మీకు డయాగ్రామ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక ఆటమ్ లో అప్పుడు దానికి నెగిటివ్ చార్జ్ ఉందని అంటాం. డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఆటమ్ పాజిటివ్లీ చార్జ్డ్ ఆటమ్ అంటాం. అంటే ఏంటి సార్ ఇది? ఎక్సెస్ అంటే ఎక్కువగా ఉండదు. ఎవరుంటారు? ఎలక్ట్రాన్స్. అప్పుడు నెగిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటాం. డెఫిషియన్సీ అంటే తక్కువగా ఉండడం. అప్పుడు పాజిటివ్లీ చార్జ్డ్ బాడీ అంటాం. ఏంటి సార్ ఇదంతా అనంటే మరి కొంచెం ముందుకు వెళ్దాం. చూడండి మీకు క్లియర్‌గా దీని స్లైడ్ నెక్స్ట్ స్లైడ్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అసలు ఏదైనా ఒక యాటము చార్జ్ అవ్వాలనంటే లేదంటే ఏదైనా ఒక బాడీ చార్జ్ అవ్వాలంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. లుక్ ఎట్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ లిసన్ కేర్‌ఫుల్లీ. లెట్ మీ ఓపెన్ వన్ మోర్ పెన్.
Okay, listen carefully. For example, this is a one body, right? సో వీటిలో 3 ప్రోటాన్స్ ఉన్నాయి. 3 ప్రోటాన్స్. అలాగే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇది జనరల్‌గా, న్యాచురల్‌గా ఒక యాటమ్ ఎలా ఉంటుంది సార్ అనంటే న్యూట్రల్ ఇన్ స్టేట్‌లో ఉంటుంది న్యాచురల్‌గా. న్యూట్రల్ ఇన్ స్టేట్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ డాష్ అంటే ఎలక్ట్రాన్స్ అని. ఇలా ఉన్నప్పుడు యాటము న్యూట్రల్ స్టేట్‌లో మీ సార్స్ అంటారు కదా! స్టేబుల్ స్టేట్‌లో ఉంది అని. ఇది కూడా అంతే అలాంటిదే. ఓకేనా? నెక్స్ట్ అండి. సో ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్రమ్ వన్ బాడీ టు ఎనదర్. అంటే ఇప్పుడు దీని లోపల పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, నెగెటివ్ చార్జెస్ ఉన్నాయి. యెస్ ఆర్ నో? మరి ఇప్పుడు ఎవరు ట్రాన్స్‌ఫర్ అవుతారు సార్ అంటే ఎలక్ట్రాన్సే అవుతాయి. ఎందుకనేది మీకు స్టెప్ బై స్టెప్ అలా నీట్‌గా ఒక్కొక్క దాని గురించి నేను మాట్లాడుతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక బాడీ తీసుకున్నానండి. ఇంకొక బాడీ. దాంట్లో కూడా 3 పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి. ప్లస్ అంటే పాజిటివ్ చార్జ్ అనండి కాసేపు. మైనస్ అంటే నెగెటివ్ చార్జెస్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 రబ్ అయ్యాయనుకోండి. రబ్బింగ్. రబ్బింగ్ అనడాన్ని ఇక్కడ చూడండి. ఇక్కడ క్లియర్‌గా చూడండి. మీకు మళ్ళీ మాట్లాడదాం. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్‌ఫరింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిఫికేషన్. అంటే ఎలక్ట్రిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా చార్జ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. యెస్ ఆర్ నో? మళ్ళీ ఎలక్ట్రిఫికేషన్‌లో 3 టైప్స్ ఉన్నాయండి. ఫ్రిక్షను, కండక్షను, ఇండక్షన్. సో, కండక్షన్, ఇండక్షన్ మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీలోని ఎలక్ట్రోస్టాటిక్స్ అనే చాప్టర్స్‌లో మాట్లాడతాం. మీ 10థ్ క్లాస్ వరకు ఫ్రిక్షన్ ఎందుకంటే కొలిషన్స్ జరుగుతాయి కదా! లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ కండక్టర్‌లో ఉన్నప్పుడు అందుకు ఫ్రిక్షన్ గురించి మాట్లాడతాం. అంటే ఎలక్ట్రిఫికేషన్‌లో ఒక మెథడ్ ఫ్రిక్షన్ అన్నమాట. ఏమవుతుంది ఈ ప్రాసెస్‌లో ఎలక్ట్రిక్ చార్జ్ పాజిటివ్ చార్జ్, నెగెటివ్ చార్జ్ ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి. చార్జ్ ఒక బాడీ నుంచి ఇంకో బాడీలోకి. ఎవరు ట్రాన్స్‌ఫర్ అవుతున్నారు? నెగెటివ్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఓన్లీ ట్రాన్స్‌ఫరబుల్. లిసన్ కేర్‌ఫుల్లీ. ఇప్పుడు చూడండి. ఆఫ్టర్ ఎలక్ట్రిఫికేషన్ బాడీస్ బికమ్ చార్జ్డ్. ఒక బాడీ ఎప్పుడు చార్జ్ అయిందని చెప్తాము? ఇనీషియల్‌గా 2 బాడీస్ ఎలా ఉన్నాయి? న్యూట్రల్ ఇన్ స్టేట్స్. కానీ రబ్బింగ్ ఏమంటున్నాం మనం? ఫ్రిక్షన్. అంటే అదేంటి? ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్. ఇప్పుడు చార్జ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. అయ్యింది. అయ్యాక ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. లెట్ అస్ కన్సిడర్ దిస్ ఈజ్ బాడీ 1, దిస్ ఈజ్ బాడీ 2. రబ్బింగ్ జరిగిన తర్వాత ఫ్రిక్షన్ ఎలక్ట్రిఫికేషన్ జరిగిన తర్వాత ఏం జరిగిందంట? పాజిటివ్ చార్జెస్ ఫిక్స్డ్ అమ్మా. పాజిటివ్ చార్జెస్ అనేవి మూవ్ అవ్వవు. ఎలక్ట్రాన్సే ట్రాన్స్ఫరబుల్ అన్నా. అంటే ఫ్రిక్షన్ మెథడ్ ద్వారా నేను రబ్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రాన్స్ దీంట్ లోపల 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. బాడీ 1లో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ బాడీలో ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అయింది అనుకుందాం. 10 మారుస్తున్నా చూడండి. ఎక్కడికమ్మా? ఇక్కడి నుంచి ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడికి. అంటే ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఈ బాడీలోన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? తగ్గుతాయి కదా కామన్‌గా చూడండి. అప్పుడు సెకండ్ బాడీలో ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? 2 ఉంటాయి ఓన్లీ. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడికి. కాబట్టి పాజిటివ్ చార్జెస్ 3 ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మాత్రం 2 ప్రోటాన్స్ 3 ఉన్నాయి. అంటే దీని లోపల ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్సెస్ ఉన్నాయి. ఈ డాష్ అంటే ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ 4, 5 అయ్యాయి. ఇప్పుడు ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఈ బాడీ ఏమవుతుందో తెలుసా? నెగెటివ్‌లీ చార్జ్డ్ బాడీ అవుతుంది. ఎక్సెస్ అంటే ఎక్కువ ఉండడం వల్ల. మరి ఇక్కడ ఎక్కువైతే ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎవరు తగ్గుతారు? ఎలక్ట్రాన్స్ తగ్గిపోయాయి కదా! దీన్ని ఏమంటున్నామంటే డెఫిషియన్సీ. డెఫిషియన్సీ. హ్మ్. డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది ఇప్పుడు ఏం బాడీ అవుతది ఇది? పాజిటివ్‌లీ చార్జ్డ్ బాడీ. ఎందుకని? మెజారిటీ క్యారియర్స్ ఎక్కువగాను పాజిటివ్ చార్జెస్ కాబట్టి. అలా మనకి పాజిటివ్ చార్జ్, నెగెటివ్ చార్జ్ చార్జ్డ్ బాడీస్ అనేవి ఇలా జరుగుతాయి. ఎలక్ట్రోస్టాటిక్స్ అనే చాప్టర్‌లో ఇంకా వీటిని నీట్‌గా మనం మాట్లాడదాం ముందు ముందుకి. సో, ఇప్పుడు 10థ్ క్లాస్ చాప్టర్స్ ముందు అవ్వనివ్వండి. సో, ఇక్కడి వరకు ఇది చాలు. మీకు అర్థమై ఉంటుంది ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటని. నెక్స్ట్ లిసన్ కేర్‌ఫుల్లీ. మళ్ళీ ఒక్కసారి 3కి వెళ్దాం చూడండి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకు ఇలా అన్నామని? ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి. ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే అప్పుడు అది నెగెటివ్‌లీ చార్జ్డ్ బాడీయే కదా! ఇప్పుడే చూసాం. డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్‌లీ చార్జ్డ్ బాడీ అది దాని మీనింగ్. అలా ఎక్సెస్ గాని, డెఫిషియన్సీ గాని ఎలక్ట్రాన్స్ ఉంటే ఒక యాటమ్‌లో అప్పుడు అది ఎలక్ట్రికల్లీ చార్జ్ అయిందని చెప్తాం. అది పాజిటివా, నెగెటివ్ చార్జా అనేది బేస్డ్ ఆన్ దట్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, డెఫిషియన్సీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి చెప్తాం.
ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ వెల్ రైట్? ఇప్పుడు చూడండి ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఓపిక్‌గా వెళితే అన్ని టాపిక్స్ అర్థమవుతాయి చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనది టాపిక్కు? ఎలక్ట్రాన్. అసలు ఎలక్ట్రాన్ అంటే ఏంటి? ఇవన్నీ మనం చాలా క్లియర్‌గా మాట్లాడదాం చూడండి. ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అంటే ఏంటంటే చూడండి డెఫినిషన్. ఎన్ ఎలక్ట్రాన్ ఈజ్ టైనీ. టైనీ మీన్స్ స్మాల్ అని అర్థం. స్మాల్. నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్. యూ నో వెరీ వెల్ ఎలక్ట్రాన్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ కదా! ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆల్ ఆటమ్స్. చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగటివ్. యూ నో వెరీ వెల్. మాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్‌లో -1.672 ఇంటూ 10⁻−19. కూలుంబ్స్. యూనిట్స్ ఏంటి చార్జ్‌కి యూనిట్ ఎలక్ట్రాన్‌కి కామన్‌గా కూలుంబ్. చార్జ్ మాట్లాడితే కూలుంబ్ రైట్? నెక్స్ట్ స్లైడ్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఇంకొంచెం బేసిక్ మాట్లాడదాం. ఇప్పటివరకు మీకు చాలా మందికి డౌట్ ఏంటంటే కొంచెం బేసిక్ కూడా డౌట్ ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఒక యాటమ్ అమ్మ చూడండి. ఒక యాటమ్ ఏదో ఒక యాటమ్ అల్యూమినియం, కాపర్ ఆర్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. ఈ యాటమ్ లోపల ఈ లోపల ఉన్న పాజిటివ్ చూడండి ప్లస్ ఉన్నవి ఏంటివి ప్రోటాన్స్. మైనస్ ఇలా ఉంది గ్రీన్ కలర్ వీటిని ఏమంటాం ఎలక్ట్రాన్స్ రైట్? జీరోలా ఉన్నాయి దాన్ని న్యూట్రాన్స్ అంటాం. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే న్యూట్రాన్ అంటే అర్థం ఏంటనంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రతి ఆబ్జెక్ట్ కూడా ప్రతి యాటమ్ కూడా యూనివర్స్ లో ఇనీషియల్ గా అంటే ఫస్ట్ ఎలా ఉంటాయంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యాక్చువల్లీ. ఇలా ఉంటే ఆ స్టేట్ ని ఏమంటాం అంటే న్యూట్రల్ స్టేట్ అంటాం రైట్? న్యూట్రల్ స్టేట్ లోనే ఉంటాయి రబ్ చేయనంత వరకు. మీరు ఎప్పుడైతే రబ్ చేస్తారు అంటే ఎలక్ట్రిఫికేషన్ మెథడ్ యూస్ చేశాక అది పాజిటివ్లీ చార్జ్డ్ బాడీగా కానీ నెగిటివ్లీ చార్జ్డ్ బాడీగా కానీ మారుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యే దాన్ని బట్టి ఎక్సెస్ డెఫిషియన్సీ బట్టి ఇప్పుడే కదా మనం మాట్లాడడం రైట్? ఇప్పుడు నెక్స్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఈ లోపల ఉన్న న్యూక్లియస్ ఉంది కదా దీన్ని న్యూక్లియస్ అంటాం. ఇదిగోండి ఈ పార్ట్ అంతా దిస్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ అన్ని ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయి ఎలక్ట్రాన్స్ అనేవి రైట్? అది ఎలా తిరుగుతాయి ఏంటని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి ఒకసారి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని నేను చెప్పను. కానీ ఇవి తెలియకుండా మనకి ఫ్రీ ఎలక్ట్రాన్ ఎలా వస్తుందో తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనది? ఫ్రీ ఎలక్ట్రాన్. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రాన్ అండ్ ఫ్రీ ఎలక్ట్రాన్? ఏంటంటే ఎలక్ట్రాన్స్ వల్ల వెరీ ఫ్యూ సెకండ్స్ మాత్రమే ఎలక్ట్రిక్ కరెంట్ జనరేట్ అవుతుంది ఒక కండక్టర్ లో. కండక్టర్ అంటే ఏంటి అవన్నీ మాట్లాడదాం నీట్ గా. ఏదైనా కాపర్ వైర్ అనుకోండి కండక్టర్ అంటే కాసేపు కరెంట్ క్యారింగ్ కండక్టర్ అన్న కాపర్ వైర్ అనుకోండి కాసేపు మనం చెప్పేంత వరకు. మరి లోపల ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిక్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయా? కాదండి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. మీ సార్స్ మీకు ఎక్సలెంట్ గా చెప్పారు కదా వాటి గురించి మరి కొంచెం నీట్ గా మాట్లాడదాం డీటెయిల్డ్ గా. సో ఇప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి చూడండి. ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్ కాల్డ్ షెల్ ఆర్ ఆర్బిట్స్. ముందే చెప్పా ఈ టాపిక్స్ అన్ని కొంచెం కెమిస్ట్రీకి దగ్గరగా ఉంటాయి బట్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎలక్ట్రాన్స్ ఇవి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి న్యూక్లియస్ లో. న్యూట్రాన్స్ కూడా ఫిక్స్డ్ గా ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ మాత్రం షెల్స్ లో తిరుగుతాయి. ఇవన్నీ వీటికి నేమ్స్ ఇస్తారు కదా మీ సార్స్ KLMN ఎనర్జీ లెవెల్స్ అంటాం వాటిని లేదా షెల్స్ అని. ఇప్పుడు ద న్యూక్లియస్ కంటైన్స్ పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. చూడండి ద న్యూక్లియస్ కంటైన్స్ పాజిటివ్లీ చార్జ్డ్ ప్రోటాన్స్. న్యూట్రాన్స్ అంటే యు నో వెరీ వెల్. న్యూట్రాన్స్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్ని ఏమంటాము? న్యూట్రాన్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎలక్ట్రాన్స్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ యు నో వెరీ వెల్. అలాగే మరి ఎలక్ట్రాన్స్ ఎలా పట్టుకుని ఉంటాయి తిరుగుతాయి ఆర్బిట్ చుట్టూ న్యూక్లియస్ చుట్టూ? బై యూజింగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అంటే న్యూక్లియస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ని జనరేట్ చేయడం వల్ల. అలాగే చూడండి ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్ చార్జెస్ అంటే దిస్ ఈజ్ పాజిటివ్ దిస్ ఈజ్ నెగిటివ్. ఈ రెండు ఆపోజిట్ చార్జెస్ కదా వీటి మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఏముంటాయి? ఆపోజిట్ చార్జెస్ కదా. అప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనకి జనరేట్ అవుతుంది. దానివల్లే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిట్ చుట్టూ తిరుగుతాయి షెల్ చుట్టూ. ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ టు ద న్యూక్లియస్. అంటే ఇన్నర్ సైడ్ దగ్గరలో ఉన్న ఎలక్ట్రాన్స్ ఒకే షెల్ కదా ఇది దగ్గరగా ఉంది న్యూక్లియస్ కి. వీటికి అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది లైక్ మ్యాగ్నెట్స్ లాగా. మ్యాగ్నెట్ చూడండి
ఒక దగ్గరకి ఒక ఐరన్ పిన్ తీసుకొస్తే అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ. అదే దూరంగా పట్టుకెళ్ళిపోతే అట్రాక్షన్ ఫోర్స్ తక్కువ కదా అలాగా. లైక్ ఔటర్ షెల్ ఏమంటాం వాలెన్సీ షెల్ అంటాం. దాంట్లో వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే లూజ్ గా అటాచ్ అవుతాయి కదా. అలాగే న్యూక్లియర్ ఫోర్సెస్ నుంచి అవి చాలా వీక్ గా ఉంటాయి. ఎందుకనంటే దూరం పెరిగే కొలది ఏమవుతుంది, అట్రాక్షన్ ఫోర్స్ తగ్గుతుంది. అప్పుడు ఫోర్సెస్ కూడా తక్కువ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ చాలా వీక్ గా ఉంటాయి అనమాట. వీక్ గా బాండ్ అయి తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, లిజన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఇఫ్ ఎనఫ్ ఎనర్జీ సప్లైడ్, ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎలక్ట్రాన్ ఇప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇగోండి ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో, ఇది న్యూక్లియస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికి నేను ఏదైనా ఎనర్జీ ఇచ్చాను అనుకోండి, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్ కి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కి, బై రిసీవింగ్ దట్ ఎలక్ట్రికల్ సంథింగ్ హీట్ ఎనర్జీ ఆర్ లైట్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీతో బయటకు వెళ్ళిపోతాయి అనమాట, ఎస్కేప్ అయిపోతాయి. ఎక్కడి నుంచి, ఆ న్యూక్లియస్ నుంచి ఒక ఫోర్స్ ఉంది కదా, ఆ ఫోర్స్ నుండి ఎస్కేప్ అయి బయటకు వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయిన ఎలక్ట్రాన్ ఏమంటాం మనము, ఫ్రీ ఎలక్ట్రాన్ అంటాం. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్, చూడండి ఇక్కడ పాయింట్ వైజ్ గా నీట్ గా మళ్ళీ మాట్లాడదాం. ఇఫ్ ఇనఫ్ ఎనర్జీ ఈస్ సప్లైడ్, ఏం ఎనర్జీ అది, హీట్, లైట్, ఎలక్ట్రిసిటీ, ఏ ఎనర్జీ అయినా కావచ్చు. ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద యాటమ్, ఈ యాటమ్ నుండి బయటకి ఎలక్ట్రాన్ ఇవ్వండి వచ్చింది ఇలా. అప్పుడే ఎలక్ట్రాన్ ఏమంటున్నాము, ఫ్రీ ఎలక్ట్రాన్ అంటున్నాం. ఇవ్వండి ఫ్రీ ఎలక్ట్రాన్ అంటున్నాం, రైట్? నెక్స్ట్, రూల్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ కండక్టర్స్. కండక్టర్స్ అంటే ఇప్పుడే చెప్పా, కాపర్ వైర్, సిల్వర్ వైర్, మనం మాట్లాడేది కండక్టర్స్ అంటే. ఇప్పుడు ఈ వైర్ లోపల కరెంట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఎలక్ట్రాన్స్ కాదు, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఎలక్ట్రిక్ కరెంట్. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, లిసన్ కేర్ఫుల్. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. చూడండి, ఇది కెమిస్ట్రీలా అనిపిస్తుంది కానీ ఇవి తెలియకుండా మనకి ఎలక్ట్రిసిటీ అర్థం కాదు. సో అందువల్ల లిసన్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పాయింట్స్ చూద్దాం. ఇంకో పాయింట్ ఇక్కడ అర్థమైంది, కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఎలక్ట్రిక్ కరెంట్ ని. అంటే ఎలాంటి సాలిడ్ మెటల్స్ అంటే కాపర్, సిల్వర్, ఓన్లీ ఎలక్ట్రాన్స్ మూవ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడే చెప్పాం. ప్రోటాన్స్ ఆర్ ఫిక్స్డ్, దిస్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రోటాన్స్ ఫిక్స్డ్ గానే ఉంటాయి, రైట్? ఇన్ ద మెటల్ లాటిస్ డు నాట్ మూవ్. ఇప్పుడు ఈ ఏదైతే ఫిక్స్డ్ గా ఉన్నాయి కదా పాజిటివ్ చార్జెస్, వాటిని మనం ఏమంటాం అంటే లాటిస్ అయాన్ అంటాం. లాటిస్ అయాన్స్ ఇవి ఫిక్స్డ్ గా ఉంటాయి, ఇవి మూవ్ అవ్వవు, రైట్? ఎందుకు మూవ్ అవ్వవు అనేది కూడా మాట్లాడదాం. ఇన్ సొల్యూషన్స్ ఎలక్ట్రోలైట్స్, లైక్ మీకు సెల్ ఆర్ బ్యాటరీలు ఉంటాయి కదా, ఇన్వర్టర్ బ్యాటరీస్ లో మీకు సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ లో చూడండి, ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ క్యారీడ్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఎవరు తీసుకెళ్తారని అంటే, క్యారీ చేస్తారంటే అయాన్స్, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్. అంతేగాని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ డైరెక్ట్ గా తీసుకెళ్ళవు. అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటుంటే క్యాటయాన్స్, యానయాన్స్. సార్ చెప్తారు కదా క్యాటయాన్స్, యానయాన్స్ అని. లైక్ నెక్స్ట్, an atom is normally neutral because the number of protons is equal to number of electrons. ముందు ఇప్పుడే మాట్లాడామండి, ప్రతి ఆటం కూడా న్యూట్రల్ గానే ఉంటుంది ఇనీషియల్ గా. ఎప్పుడైతే మనం ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్ చేస్తామో అప్పుడు ఎలక్ట్రాన్ ఏదైతే యాటమ్ ఉందో అది పాజిటివ్లీ చార్జ్డ్ గా మారడం కానీ లేదా నెగిటివ్లీ చార్జ్డ్ బాడీగా మారడం కానీ జరుగుతుంది, బేస్డ్ ఆన్ ద ప్రాసెసెస్ అనమాట. నెక్స్ట్ చూడండి, అయిపోయింది. నెక్స్ట్, దిస్ ఇంబ్యాలెన్స్ మేక్స్ ఇట్ పాజిటివ్లీ చార్జ్డ్ కాల్డ్ ఏ పాజిటివ్ అయాన్ ఆర్ క్యాటయాన్. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయిపోయిందో, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుంచి ఒక ఎలక్ట్రాన్ ఎస్కేప్ అయిపోయి బయటకు వెళ్ళిపోయిందో దాన్ని ఇంబ్యాలెన్స్ అంటాం కండిషన్. అప్పుడు ఆ యాటమ్ ఏమైపోద్ది అంటే పాజిటివ్ అయాన్ గా మారిపోతుంది, పాజిటివ్ అయాన్ గా. ఆ తర్వాత ఆ పాజిటివ్ అయాన్స్ అన్ని ఫిక్స్డ్ గా ఉండిపోతాయి అనమాట, ఇటు మూవ్ అవ్వవు. ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ చేయడంలో వీటి తాలూకా వాట్ ఇట్ ఇస్ కాల్డ్ ఇంపార్టెన్స్ అనేది ఉండదు. ఓకేనా, ఇది విషయం. ఇది కండక్టర్స్ గురించి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఇప్పటి వరకు మనం మాట్లాడినవి. ఇవి తెలియకుండా, ఈ అటామిక్ స్ట్రక్చర్, ఎలక్ట్రాన్స్ తెలియకుండా మనకి ఫ్రీ ఎలక్ట్రాన్ ఎలా జనరేట్ అయిందో తెలియదు. ఎందుకంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితేనే కండక్టర్ లో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది, రైట్? అది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతున్నా, ఎందుకంటే ఇది కెమిస్ట్రీ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఉంటే అందుకు చాలా మంది బోర్ గా ఫీల్ అవుతారు. కానీ ఈ లింక్ కనుక మీకు అర్థం కాకపోతే, ఎలక్ట్రాన్ చార్జ్, ఫ్రీ ఎలక్ట్రాన్ ఎలా ఫ్రీ ఎలక్ట్రాన్ అయింది, ఎలక్ట్రాన్స్ ఎలా రివాల్వ్ అవుతాయి, ఇప్పుడు చూడండి ఒక డౌట్ అందరికీ ఉంటుంది కదా, ఏంటంటే అది మాట్లాడదాం. ఫస్ట్ ఏంటి డౌట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
ఒక స్టూడెంట్ నన్ను ఇలా అడిగాడండి. ఏంటంటే లిజన్ కేర్‌ఫుల్లీ. సార్ యాక్చువల్లీ ఇట్స్ ఏ కెమిస్ట్రీ సార్ డౌట్. బట్ చూడండి చెప్పొచ్చు. ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా లోపల న్యూక్లియస్ ఉంది కదా! లోపల ఔటర్ షెల్స్‌లో ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్. సార్ మనము హీట్ ఎనర్జీ కానీ, లైట్ ఎనర్జీ కానీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ ఇచ్చి ఈ లోపల ఉన్న పాజిటివ్ చార్జెస్‌ని కూడా రిమూవ్ చేయొచ్చు కదా! అప్పుడవి ఫ్రీ అయితే మళ్ళీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కదా! యెస్. దట్స్ ఆల్సో కరెక్ట్. కానీ ఈ లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న పాజిటివ్ చార్జెస్ చాలా స్ట్రాంగ్‌గా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్, న్యూక్లియర్ ఫోర్సెస్‌తో బౌండ్ అయి ఉన్నాయి స్ట్రాంగ్‌గా. ఇప్పుడు ఈ ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉన్న ఎలక్ట్రాన్ తీయడానికి నాకు తక్కువ ఎనర్జీ అవసరం. బట్ ఇప్పుడు ఈ లోపల ఇన్‌సైడ్‌లో న్యూక్లియస్‌లో ఉన్న ప్రోటాన్‌ని తీయడానికి నాకు చాలా ఎక్కువ ఎనర్జీ అవసరం. ఆ బాండింగ్‌లో నుంచి బయటకి తీసుకురావాలంటే. యెస్ ఆర్ నో? స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ నుంచి బయటకి తీసుకురావాలంటే. అందుకని కామన్‌గా ఎలక్ట్రికల్ ఎనర్జీ గాని ఏదైనా ఎనర్జీని తీసుకొని ఔటర్ మోస్ట్‌లో ఉన్న వాలెన్స్ ఎలక్ట్రాన్సే బయటకి ఎస్కేప్ అవుతాయని నార్మల్‌గా అంటాం. ఓకేనా? ఫిజిక్స్‌లో ఇంతవరకు మనం నేర్చుకుంటే చాలు. అది. సో, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు కండక్టర్ అన్నాం గదా! ఏంటి ఆ కండక్టర్ అనే విషయం మనం ముందు మాట్లాడితే మనకు తెలియాలి. ఎందుకంటే మీకు ఎగ్జామ్‌లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటాడు. కండక్టర్ అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రిసిటీని ఫ్లో చేయగలిగేవి అని నార్మల్‌గా మీరు అనుకుంటారు కదా! కానీ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం చూడండి. కండక్టర్స్ అంటే ఏంటి? సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? ఇన్సులేటర్స్ అంటే ఏంటి? ఒకసారి మాట్లాడదాం. లిజన్ కేర్‌ఫుల్లీ. ఓపికగా వినండి. చూడండి. గుడ్ కండక్టర్స్. సిల్వరు, కాపర్‌ని గుడ్ కండక్టర్స్ అంటాం కామన్‌గా. సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్. ఎందుకంటే దీని రెసిస్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే కాపర్ కూడా గుడ్ కండక్టరే. కానీ సిల్వర్‌ని మరి ఎందుకు సార్ యూజ్ చేయరనంటే సిల్వర్ తాలూకా కాస్ట్ ఎక్కువమ్మ వెన్ కంపేర్ టు కాపర్. ఈజీ అవైలబుల్ ఉంటుంది కాపర్ కాబట్టి, అలాగే లో కాస్ట్, అలాగే గుడ్ కండక్టర్. వెన్ కంపేర్డ్ టు సిల్వర్ ఇట్స్ ఆల్సో గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ విషయాలన్నీ క్లియర్‌గా మీకు తెలియాలి మనం చాప్టర్‌లోకి ఎళ్ళే కంటే ముందు. Metals with a large number of free electrons are good conductors of electricity. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. కండక్టర్స్‌కి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉండాలమ్మా. లిజన్ కేర్‌ఫుల్లీ చూడండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి ఓ గుడ్ కండక్టర్‌కి. అప్పుడే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కమ్ మెయిన్లీ ఫ్రమ్ ఔటర్ మోస్ట్ షెల్. ఇప్పుడే మీకు మాట్లాడాను ఇవన్నీ. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ లూజ్లీ బౌండ్ టు ద న్యూక్లియస్. చెప్పా ఔటర్ మోస్ట్ లో తక్కువ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటాయి కదా న్యూక్లియస్ తో. అందుకు ఇప్పుడే చెప్పా మీకు. వెన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్, ఇది మాట్లాడదాం తర్వాత. దీస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ క్రియేటింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఈ పాయింట్ మనము నెక్స్ట్ ముందు క్లాస్ లో మాట్లాడదాం. ఓకేనా? ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా? ఎస్ చూడండి. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇదంతా మనం మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ చూడండి. అకార్డింగ్ టు వ్యాలెన్సీ సెల్స్ ఆర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మనము ఒక కండక్టర్, ఒక ఇన్సులేటర్, ఒక సెమీ కండక్టర్ ని మనం బేసిక్ గా ఎలా డిఫైన్ చేస్తాము అంటే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ థియరీ ప్రకారం మనం ఎలా మెన్షన్ చెప్తామనంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ విత్ 1, 2, 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని జనరల్ గా గుడ్ కండక్టర్స్ అంటాం. అంటే ఎగ్జాంపుల్స్ కూడా మీకు కింద చూపిస్తా, డోంట్ వరీ చూడండి. మెటల్స్ విత్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ దాన్ని ఏమంటాం సెమీ కండక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ సిలికాన్, జెర్మేనియం, రైట్? మెటల్స్ ఆర్ మెటీరియల్స్ విత్ 5 to 8 ఎలక్ట్రాన్స్ ఉంటే జనరల్లీ ఇన్సులేటర్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఔటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఏదైనా ఒక మెటల్ కి లెస్ దాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే కండక్టర్ అమ్మది, కండక్టర్ అంటాం. రైట్? గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈక్వల్ టు 4 ఎలక్ట్రాన్స్ అంటే ఔటర్ మోస్ట్ ఆర్బిట్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని సెమీ కండక్టర్ అంటాం. రైట్? గ్రేటర్ దాన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ఇన్సులేటర్ అని అంటాం. బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు, వీటి మీద చూసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం చూడండి. సరే సార్, ఇప్పటి వరకు మీరు అన్నారు కదా కండక్టర్, ఇన్సులేటర్స్ ఇవన్నీ అన్నారు కదా, వీటిని మీకు ఒక స్ట్రక్చర్ లో చూపిస్తాను నీట్గా చూడండి, ఇంకా మీకు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. అసలు కొంచెం కెమిస్ట్రీలో అనిపిస్తుంది కానీ ఇవి తెలియకుండా మనము ఎలక్ట్రిసిటీ అర్థం కాదమ్మా. చూడండి, కండక్టర్ ఎగ్జాంపుల్ కాపర్ కండక్టర్ అండ్ ఇట్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమన్నాము? ఔటర్ మోస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్, ఔటర్ మోస్ట్ షెల్ లో ఉండే ఎలక్ట్రాన్స్.
ఓకే, సరే. కాపర్ అటామిక్ నెంబర్ ఎంత? 29, రైట్? సో మనం కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాస్తాము? 2n². యూ నో వెరీ వెల్. ఫస్ట్ షెల్కి ఎల్, ఓకేనా, ఎం, ఎన్ ఇలా రాస్తాం కదా షెల్స్. ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 × 1² వేయండి, 2. సెకండ్ షెల్ 2 × 2², 8. 2 × 3² 18. 2 × 4² అంటే సంథింగ్ వస్తుంది. ఇలా మనము ఎలక్ట్రాన్స్ ని ఇలా మనం షెల్స్ లో ఇలా ఫిక్స్ అవుతాయి. ఎన్ని ఉండాలి ఎలక్ట్రాన్స్ అనేవి. మీకు ఇలాగే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫార్ములా 1s2 2s2 2p6 3s2 3p6 ఇలా మీకు ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీ సార్ చెప్తారు. అయితే మనం దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2. సెకండ్ 8, థర్డ్ షెల్ 18. మొత్తం ఎన్ని అయ్యాయి చూడండి, 8 + 2 28 అయ్యాయి. బట్ అటామిక్ నెంబర్ ఎంత? 29. అంటే 1 మోర్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది? అవుటర్ మోస్ట్ లో ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? ఇఫ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ హ్యాస్ లెస్ దాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ కండక్టర్. కండక్టర్ అంటాం. సరిపోయింది కదా. మరి ఇప్పుడు కండక్టర్ అంటే సిల్వర్ కూడా మీరు ఇలా ట్రై చేయండి, మీ ఓన్ గా సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, లెస్ దాన్ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటా, ఐ హోప్, రైట్? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సెమీ కండక్టర్ కూడా ఒకసారి ఎలా ఉంటుంది, హౌ ఇట్ లుక్ లైక్స్ అనేది చూద్దాం. చూడండి, సెమీ కండక్టర్ ఎగ్జాంపుల్ కాపర్ కండక్టర్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇది ఏదో అన్ఫార్చునేట్ గా యాడ్ అయిందమ్మా, ఇది కాదు. చూడండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సెమీ కండక్టర్స్ అంటే సిలికాను, జెర్మేనియం, డోంట్ వరీ. సెమీ కండక్టర్. ఇప్పుడు మరి అవుటర్ మోస్ట్ ఎన్ని ఉండాలి సెమీ కండక్టర్ కి? అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ అన్ ఆటమ్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 4 ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఉన్నాయా చూడండి, 1 2 3 4. కాబట్టి సిలికాన్ గుడ్ సెమీ కండక్టర్. నెక్స్ట్ జెర్మేనియం చూడండి, 1 2 3 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి జెర్మేనియం కూడా 4 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్ లో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్స్ అంటాం వీటిని. ఇంకా డెప్త్ గా వెళితే మోడర్న్ ఫిజిక్స్ ఇవంతా మాట్లాడితే అన్ని సార్లు ఇలా చెప్పలేము, బట్ 10th క్లాస్ వరకు ఇది ఓకే, ఇలా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటే అది సెమీ కండక్టర్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా, సెమీ కండక్టర్స్ అనేవి ఇట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. వెన్ సెమీ కండక్టర్ మీనింగ్ ఏంటి? సెమీ అంటే అక్కడే ఉంది, ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. మరి సెమీ కండక్టర్ గా ఎప్పుడు యాక్ట్ అవుతుంది? కండక్టర్. ఇన్సులేటర్ గా ఎప్పుడు యాక్ట్ అవుతుంది? దట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, కండిషన్ చెప్పాను ఇక్కడ చూడండి. ఇన్సులేటర్ గా ఎప్పుడు యాక్ట్ అవుతుంది అంటే లో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటే, నియర్ 0 కెల్విన్, చాలా తక్కువ టెంపరేచర్ ఉంటే, లో టెంపరేచర్స్ దగ్గర ఇన్సులేటర్ గా పనిచేస్తుంది. ఇన్సులేటర్ అంటే అర్థం ఏంటి? ఇట్ డజంట్ ఎలో ఎలక్ట్రిసిటీ, రైట్? ఎలో ఎలక్ట్రిసిటీ. సో ఎగ్జాంపుల్స్ ఏంటి? రబ్బర్, ప్లాస్టిక్, వుడ్, లైక్ దట్. ఎగ్జాంపుల్ చూడండి, ప్యూర్ సిలికాన్ at 0 degrees Celsius బిహేవ్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇన్సులేటర్. 0 degrees Celsius దగ్గర సిలికాన్ ఎలా యాక్ట్ అవుతుందంటే ఇన్సులేటర్ గా యాక్ట్ అవుతుంది. దీన్ని కండక్టర్ గా మార్చాలని నేను ఏం చేయాలి? టెంపరేచర్ ని ఇంక్రీజ్ చేయాలి, అది దాని అర్థం. సెమీ కండక్టర్ యాక్ట్స్ యాజ్ ఎ కండక్టర్ ఎప్పుడట? వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ లేదా లైట్ ఫాల్స్ ఆన్ ఇట్. ఈ కండిషన్స్ లో అంటే టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయితే అదేమవుతుంది? కండక్టర్ గా యాక్ట్ అవుతుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. టెంపరేచర్ డిక్రీజ్ అయితే ఇన్సులేటర్ గా యాక్ట్ అవుతుంది. ఇన్సులేటర్, రైట్? ఇన్సులేటర్ గా యాక్ట్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ప్రీవియస్ ఇయర్స్ లో కూడా ఇచ్చాడు వీటి మీద బిట్లు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సో అలాగే నెక్స్ట్ సెషన్ కూడా మనం మాట్లాడదాం. ఒకసారి చూడండి, ఒకసారి పాత పాయింట్లన్నీ ఒకసారి నీట్ గా చెక్ చేసుకోండి, అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో. మళ్ళీ మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఓకే, సరే అండి. చూడండి 11 అంటే మీకు సెక్షన్స్ ఇప్పుడే చెప్పా కదా, ఈ సెక్షన్స్ ఇలా ఫాలో అవుతున్నాము చూసుకోండి. లైన్ బై లైన్ నీట్ గా ఇటువంటి టాపిక్ ఇలా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటి వరకు ఏం కంప్లీట్ చేసాము చూడండి ఒకసారి నీట్ గా. చార్జ్ ఓవర్, ఫ్రీ ఎలక్ట్రాన్ చెప్పాము, బేసిక్ అటామిక్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం, కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ కూడా కంప్లీట్ చేసాం. ఇక రిమైనింగ్ టాపిక్లు ఇలా స్లోగా మనం వెళ్దాము. ఓపిక్గా మీరు నోట్స్ తయారు చేసుకోండి, రాసుకోండి, లేదంటే పీడిఎఫ్ మీరు జిరాక్స్ తీసుకున్నా పర్వాలేదు, రైట్? ఇప్పుడు చూడండి, కరెంట్ క్యారింగ్ కండక్టర్ వితౌట్ అప్లయింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్.
మీకు కండక్టర్ అంటే అర్థమైంది. కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడినా మీరు కాపర్ కండక్టర్, కాపర్ వైర్, నార్మల్ వైర్ ఉంటుంది కదా మీకు కాపర్ వైరు. ఆ వైర్‌ని ఒక 2 ముక్కలు కట్ చేసామనుకోండి అదే కాపర్ కండక్టర్ అంటే. కరెంట్ క్యారింగ్ కండక్టర్ వితౌట్ అప్లయింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే కాసేపు మీరేమనుకుంటారంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాము. కాసేపు ఇలా అనుకోండి. మనం ఇంకా డీప్‌గా మళ్ళీ మాట్లాడదాం. రైట్? ఆ! సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసామనంటే కండక్టర్‌కి పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేసాము కండక్టర్‌లో. అలా గుర్తుపెట్టుకోండి కాసేపు. ఇంకా డీప్‌గా పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి మాట్లాడదాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఏంటి? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం. రైట్? ఫస్ట్ సెల్ ఆర్ బ్యాటరీ మీకు తెలుసు కదా! కాంపోనెంట్స్, సింబల్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీ టెక్స్ట్ బుక్‌లో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి నేను చూపిస్తా ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్. పాజిటివ్, నెగెటివ్. ఈ కాంపోనెంట్ పేరేంటి? సెల్. కాంపోనెంట్. ప్యాసివ్ కాంపోనెంట్ అంటాం దీన్ని. ప్యాసివ్ కాంపోనెంట్. సెల్ అంటాం. సెల్ సింబల్ ఇది. ఐఎస్ఐ అంటాం. ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు మనకి ఈ సింబల్స్‌ని ప్రొవైడ్ చేశారనమాట. పాజిటివ్, నెగెటివ్. దీన్ని ఏమంటాము? బ్యాటరీ. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ అండ్ బ్యాటరీ? సెల్‌కి ఒక పాజిటివ్ ప్లేటు, ఒక నెగెటివ్ ప్లేట్ ఉంటుంది. బ్యాటరీకి సిరీస్‌లో సెల్స్‌ని 1 లేదా 2 లేదా అంతకన్నా ఎక్కువ సెల్స్‌ని సిరీస్‌లో గాని, ప్యారలల్‌లో గాని కాంబినేషన్ మనం చూస్తే దట్ ఈస్ కాల్డ్ బ్యాటరీ అంటాం. ఇప్పుడు చూడండి సెల్, ఇంకొక సెల్‌కి ఇంకొక సెల్ కనెక్ట్ చేసాం చూడండి లైక్ దిస్. ఇది బ్యాటరీ. ఈ 2 ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే తర్వాత మాట్లాడదాం. చూడండమ్మా, ఇలా కండక్టర్ ఒకటుంది. ఈ కండక్టర్‌లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఈ స్కై బ్లూ కలర్‌లో కనిపిస్తున్నవి ఏంటివి? ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఒక చిన్న థియరీ ఉంది. లిజన్ కేర్‌ఫుల్లీ. ముందు మనం ఆ థియరీ మాట్లాడి తర్వాత మళ్ళీ దీని దగ్గరికి వద్దాం. ఒకసారి చూడండి. లుక్ ఎట్ హియర్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ చూడండి పాయింట్ వైస్‌గా నేను చెప్పాను ఇక్కడ చూడండి. ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్ బిఫోర్ కనెక్టింగ్ ఏ బ్యాటరీ. బ్యాటరీ కనెక్ట్ చేయలేము ఇప్పుడు చూడండి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ న్యాచురల్లీ ఇన్ ఏ మెటల్ డ్యూ టు ద లూజింగ్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ ఆటమ్స్. యాక్చువల్లీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మనకి ఎలా వస్తాయంటే ఒరిజినల్‌గా చూడండి, ఒక కండక్టర్‌ని నేను ఏం చేశానంటే ఒక రూమ్‌లో విడిచిపెట్టా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్ ఇన్‌సైడ్ 30°C టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అనుకుందాం. బట్ రూమ్ ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది? 40°C. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది కదా! యూ నో వెరీ వెల్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది? హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. కదా! అంటే రూమ్ హై టెంపరేచర్ బాడీ, హై టెంపరేచర్ హెచ్‌టీబీ అంట. హై టెంపరేచర్ బాడీ. ఈ కండక్టర్ లో టెంపరేచర్ బాడీ. హీట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. యూ నో వెరీ వెల్, మనం ముందే చెప్పుకున్నాం. హీట్ సప్లై గనుక మరి ఇప్పుడు ఈ కండక్టర్‌లో యాటమ్స్ ఉన్నాయి కదా! కాపర్ యాటమ్స్. ఆ యాటమ్స్‌లో ఉన్న వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఔటర్ మోస్ట్‌లో ఉన్న వాలెన్స్ ఎలక్ట్రాన్స్‌కి హీట్ సప్లై అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? ఫ్రీ ఎలక్ట్రాన్స్‌గా మారతాయి. అలా మనకి టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మనకి ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కొన్నొస్తాయి కండక్టర్‌లో ఇనీషియల్‌గా. అగోండి అవెలా ఉన్నాయంటే ఇగోండి ఇలా ఉన్నాయి. లైక్ ఇగోండి ఇవన్నీ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నమాట. సార్ మరి ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అయితే ఎలక్ట్రిక్ కరెంట్ వస్తది కదా! యాక్చువల్లీ వస్తదమ్మా. కానీ అది ఫ్యూ సెకండ్స్ మాత్రమే. అది ఎందుకనేది డీప్‌గా మనం మాట్లాడదాం. ఎలక్ట్రిక్ కరెంట్‌లో లాట్ ఆఫ్ క్వెషన్స్ స్టూడెంట్స్ మైండ్‌లో ఉంటాయి. వాటన్నింటిని మీరు ఓపికగా వింటే లెంగ్తీ అయిన వీడియోస్ మీకు చాలా నీట్‌గా అవి అర్థమవుతాయి. ఎందుకంటే క్వెషన్స్ ప్రీవియస్ ఇయర్స్‌లో చాలా టఫ్ క్వెషన్స్ ఇచ్చాడు వీటిపైన. కానీ మీ ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్స్‌లో, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్‌లో సింపుల్ పాయింట్స్ మాట్లాడాడు. మరి టెక్స్ట్ బుక్‌లో ఏం మాట్లాడాడో కూడా మనం ముందుకు మాట్లాడదాం. చూడండి ఎక్స్‌టెన్షన్ నేనేం చేశాను? ఇవి ఐఐటీ చదివే వాళ్ళకి ఎలా యూజ్ అవుతాయి? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఇలా ఈ చాప్టర్ కూడా ఇది బేసిక్స్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్. చూడండిరా ఇప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయమ్మా. ఎలా మూవ్ అవుతున్నాయి సార్ అనంటే థర్మల్ వెలాసిటీతో మూవ్ అవుతాయి. ఎలా మూవ్ అవుతాయి? థర్మల్ వెలాసిటీ. సరే ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ ఇక్కడ పాయింట్స్‌లో ఉంది. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. మీరు రాసుకోవచ్చు పాయింట్స్‌ని. చూడండి. వెన్ ఏ కండక్టర్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఏ సెల్ ఆర్ బ్యాటరీ దేర్ ఈస్ నో నెట్ కరెంట్. ఎందుకని? పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే ఏముండదు? ఎలక్ట్రిక్ కరెంట్ ఉండదు. ఈసీ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఉండదు. బికాస్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఏ రాండమ్ డైరెక్షన్. ఇప్పుడు మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయకపోతే నష్టం ఏంటి? మీ స్కూల్‌లో పీఈటీ సార్ లేనప్పుడు మీరు చూడండి కారిడార్స్‌లో మనం నార్మల్‌గా మూవ్ అవుతాం ఎవరైనా కానీ.
అదే మనల్ని కంట్రోల్ చేసే పీఈటీ సార్ వచ్చినప్పుడు మనం రెగ్యులర్గా లైన్ వైజ్ వెళ్తాం. లైక్ దిస్ ఇక్కడ కూడా మనకి ఎలక్ట్రాన్స్ ముందు ర్యాండమ్ గా మూవ్ అవుతాయి. అదే మీరు సెల్లార్ బ్యాటరీ కనెక్ట్ చేశారనుకోండి, ఫిక్స్డ్ డైరెక్షన్ లో ఆర్డర్డ్ మోషన్ లో మూవ్ అవుతాయి. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం డీప్ గా మాట్లాడదాం. ఇప్పుడు చూడండి ఇక్కడ దిస్ ర్యాండమ్ మోషన్ ఈజ్ కాజ్డ్ బై ద థర్మల్ ఎనర్జీ. జస్ట్ నో ఓన్లీ ఐ టోల్డ్ దట్. టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటే థర్మల్ ఎనర్జీ వస్తుంది కదా, అంటే హీట్ ఎనర్జీ. ఆ హీట్ ఎనర్జీ వల్ల అవుటర్ మోస్ట్ లో ఎలక్ట్రాన్స్ అన్ని ఎస్కేప్ అయిపోతాయి ఎనర్జీ తీసుకొని. అప్పుడు ఎలక్ట్రాన్స్ కొల్లైడ్ విత్ వైబ్రేటింగ్ పాజిటివ్ అయాన్స్ ఇన్ ద లాటిస్. అంటే చివరికి ఏమవుతుంది, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేసి కొలిజన్స్ ఇవన్నీ జరిగాక అయాన్స్ అనేవి పాజిటివ్ అయాన్స్ అనేవి ఫిక్స్డ్ గా ఉండిపోయి ఫ్రీ ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. రైట్. ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ దీస్ ర్యాండమ్ మోషన్స్ డ్యూ టు టెంపరేచర్ ఈజ్ కాల్డ్ థర్మల్ వెలాసిటీ. ఇప్పుడే చెప్పాను. ఓకేనా. థర్మల్ వెలాసిటీ. థర్మల్ వెలాసిటీ అంటే అర్థం ఏంటి, హీట్ ఎనర్జీని తీసుకొని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి కదా, ఆ వెలాసిటీని ఏమంటున్నామంటే థర్మల్ వెలాసిటీ అండి. ఎట్ రూమ్ టెంపరేచర్ 300 degrees కెల్విన్. మనం టెంపరేచర్ కెల్విన్, డిగ్రీ సెల్సియస్ ఇలా చెప్తాం కదా, అలా డిగ్రీ ఫారెన్హీట్ లో ద థర్మల్ వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మెటల్స్ అబౌట్ 10⁵ మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మెస్మరైజింగ్ థింగ్ చూడండి, ఎలక్ట్రాన్స్ అంట 10⁵ మీటర్/సెకండ్ తో మూవ్ అవుతాయట ఫ్రీ ఎలక్ట్రాన్స్. మరి ఇప్పుడు మీకు డౌట్, ఇంత ఫాస్ట్ గా ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు థర్మల్ వెలాసిటీ VT అందాం. ఇంత ఫాస్ట్ గా ఎలక్ట్రాన్స్ మూవ్ అయినప్పుడు మరి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వాలి కదా, కానీ ప్రొడ్యూస్ అవుద్దమ్మా, కానీ కొన్ని సెకండ్స్ పాటు మాత్రమే ఫ్లో అవుతుంది. ఎందుకు నేను చెప్తా, డోంట్ వరీ, ముందు వినండి. ఈవెన్ దో ది స్పీడ్ ఈస్ హ్యూజ్ అంటే ఎక్కువ అని, ద మోషన్స్ ఆర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, సో ద యావరేజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ నెట్ మోషన్ ఈజ్ 0 until a potential difference is applied. Once a battery is connected in electric field, ఈ టర్మ్ గురించి మాట్లాడదాం, డోంట్ వరీ, is set up in the conductor and electrons gain a small drift velocity. That velocity value is 10⁻⁴ meter/second. Right. సూపర్ ఇంపోజ్డ్. ఇదంతా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు చూడండి, దీని అర్థం ఏంటో ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవ్వలేదు సార్ అని అంటే, లిజన్ కేర్ఫుల్లీ. ఇదే చాలా మంది డౌట్ అమ్మా, అర్థం కాదు, నీట్ గా మాట్లాడతాను, ఒకసారి చూడండి. సో కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇది ఎలా మాట్లాడతారంటే, మీకు కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఒక కండక్టర్ లో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకున్నా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటమ్మా, థిక్నెస్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాటిల్ అనుకోండి, ఒక వాటర్ బాటిల్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమవుతుంది, ఈ బాటమ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఈ టాప్ సర్ఫేస్ క్యాప్ సర్ఫేస్ ఉంది కదా, దట్ ఈస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అలాగా ఒక కండక్టర్ లో ఏదో ఒక పార్ట్ లో, ఒక మిడ్ పార్ట్ లో ఒక ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందో జాగ్రత్త చూడండి. ఎందుకు ఈ కేసులో ఎలక్ట్రిక్ కరెంట్ 0? వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 50 ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా, ఫ్రీ ఎలక్ట్రాన్సే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, చూడండి, పెన్ మారుస్తున్నాం, పెన్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ కదా, ఇది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి లెఫ్ట్, ఇది ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కి ఏంటిది, రైట్ సైడ్. జాగ్రత్తగా వినండి. The average number of free electrons passing through area of cross section towards left. For example 25 electrons అనుకుందాం, ఇటువైపు మూవ్ అయ్యాయి లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ లెఫ్ట్. ఇక్కడ ఏం జరుగుతుందంట, సేమ్ 25 ఎలక్ట్రాన్స్ రైట్ సైడ్ కూడా మూవ్ అవుతాయి. ఎలా, త్రూ దిస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉందా. ఇప్పుడు నెట్ చార్జ్ ఏమవుతుంది మరి, నెట్ ఫోర్స్ అంటే ఏంటో మీకు 8th క్లాస్ లో మీ సార్ చెప్పారు. నెట్ చార్జ్ పాసింగ్ త్రూ దిస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 25 - 25 అంటే ఏమవుతుంది, 0. మరి ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా మీకు చాలా బాగా తెలుసు, ఏంటి, Q/T. ఎలక్ట్రిక్ కరెంట్ డెఫినేషన్ ఏంటి, ద నెట్ చార్జ్ పాసింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఎ గివెన్ కండక్టర్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ కదా. మరి ఈ చార్జ్ 0 అయిపోతే అప్పుడు కరెంట్ ఎంత వస్తుందమ్మా, 0. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా మూవ్ అయ్యే కరెంట్ ఎంతట, 0. అంటే నేను ఒక కండక్టర్ని గాలిలో విడిచిపెట్టేశాను అనుకోండి, విడిచిపెట్టాను అనుకోండి, ఈ లోపల ఎలాంటి ఎలక్ట్రిక్ కరెంటు ప్రొడ్యూస్ అవ్వదు. అయినా వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే వస్తుంది. అది కూడా ఎందుకు మళ్ళీ మాట్లాడదాం, డోంట్ వరీ. రైట్. ఇంకా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్లు ఉన్నాయి, లెంగ్తీ అవుతుందని నేను ఆగుతున్నా. 10th క్లాస్ వాళ్ళకి ఇంకా కొంచెం టెన్షన్ అవుతారు కదా, టఫ్ అని ముందే, అందుకని ఇక్కడతో ఆగుతున్నా. ఈ విధంగా మనకి ఇలా జరుగుతుంది. డ్రిఫ్ట్ వెలాసిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్.
వీటి గురించి మనం ఎక్కడ మాట్లాడదామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అప్లై చేసాక ఏం జరుగుతుందో అక్కడ మాట్లాడితే మీకు నీట్‌గా అర్థమవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను రాయలేదు చూసుకోండి. ఎందుకు 0 అనంటే ద యావరేజ్ నంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పాసింగ్ త్రూ దిస్ క్రాస్ సెక్షన్ ఏరియా టువర్డ్స్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ టువర్డ్స్ రైట్ ఈక్వల్ అమ్మా. అంటే 25 ఎలక్ట్రాన్స్ లెఫ్ట్‌కి వస్తే 25 ఎలక్ట్రాన్స్ రైట్ ఈ క్రాస్ సెక్షన్ ఏరియా గుండా మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే ఫిక్స్డ్ డైరెక్షన్ లేదు దానికి. అందువల్ల నెట్ చార్జ్ ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ గుండా వెళ్ళేది ఎంత అయిపోయింది? 0. నెట్ అంటే టోటల్ ఇంకా మనది. మీకు 8th క్లాస్‌లో నెట్ ఫోర్స్ గురించి మాట్లాడే ఉంటారు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పాయింట్ దగ్గర ఒక బాక్స్‌కి 20 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశా. ఇటువైపు 20 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశా. నెట్ ఫోర్స్ ఎంత అవుతుంది? నెట్ ఫోర్స్ F net ఈక్వల్ టు 20 - 20. ఎందుకనంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. కాబట్టి 20 - 20 ఎంత? 0 న్యూటన్. అలా నెట్ చార్జ్ కూడా ఏమవుతుందంటే 0 కూలుంబ్ అయిపోయి కరెంట్ ఎంత అనంటే 0 కరెంట్ పాస్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలాగా మనకి చార్జ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడాము. సో చార్జ్ SI యూనిట్ ఏంటి మీకు తెలుసు, కూలుంబ్. కూలుంబ్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ చార్జ్. చెప్పక్కర్లేదు, మీకు టెక్స్ట్ బుక్లు ఈజీగా ఉన్నాయి, మీరు తెలుసుకోగలరు, పర్లేదు. చార్జ్ని ఎలా డిఫైన్ చేస్తామంటే సింబల్ Q లెటర్. కూలుంబ్ సింబల్ ఏంటి? యూనిట్ ఆఫ్ చార్జ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ C. చార్జ్ సింబల్ Q. ఓకేనా? డిఫరెన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇలాగా మనకి బ్యాటరీ కనెక్ట్ చేయకముందు, సెల్లార్ బ్యాటరీ కనెక్ట్ చేయకముందు కండక్టర్లో ఎలక్ట్రిసిటీ 0 అండి ఇలాగా. ఓకేనా? సో ఇలా మనకి ఫస్ట్ కండిషన్ ఇది. ఇక్కడ నుంచే మీకు టఫ్ అనిపిస్తుంది. ఎందుకనంటే ఈ పదాలు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, మీరు చూసారా, అబ్జర్వ్ చేశారా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో తెలీదు. తెలియకపోతే ఎలక్ట్రిక్ కరెంట్ ఎలా అర్థం అవుద్ది? ఇక డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి తెలియదు. ఏంటి డ్రిఫ్ట్ వెలాసిటీ? ఎందుకు ఈ వాల్యూ 10⁻⁻⁴ మీటర్/సెకండ్? ఇవన్నీ డీప్ గా టెక్స్ట్ బుక్ లో మాట్లాడలేదండి. ఇంకా ఎందుకు మాట్లాడలేదంటే మిమ్మల్ని కంగారు పెట్టకూడదు, చిన్నోళ్ళు కదా అని మీ NCERT వాళ్ళు, CBSE వాళ్ళు టఫ్ చేయలేదు. బట్ మనం తెలుసుకోకపోతే క్వశ్చన్స్ ఇస్తే ఎలా మరి? అందుకని మనం బ్రీఫ్ గా మాట్లాడుతున్నాం, ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడాల్సిన అవసరం పడుతుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్లు మాట్లాడాం కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్, డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇంకొక మాట మీకు తర్వాత చెప్తాను, ఏంటది? పొటెన్షియల్ డిఫరెన్స్. ఇవన్నీ తెలియకపోతే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అర్థం కాదు. కాబట్టి చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూడండి, చూపిస్తాను. ఇదిగోండి. ఇప్పుడు మీకు ఈ ముందు వీడియోలు, ముందు టాపిక్లు మీరు సరిగ్గా వినకపోతే, ఈ వీడియోస్ అంటే ముందు చెప్పేది నీట్గా మీరు లింక్ చేయకపోతే ఇవేమీ అర్థం కావు. అదే ఎలక్ట్రిక్ కరెంట్తో ప్రాబ్లం. సరే చూడండి, కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ పెన్ మారుస్తా చూడండి. కండక్టర్ కలర్ మారుస్తున్నాను. ఆఫ్టర్ అప్లైయింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్, రైట్? కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఆఫ్టర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయడం అంటే ఇప్పుడే చెప్పే కదా, సింపుల్ గా గుర్తుపెట్టుకోమని. సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేయడమే పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయడం. ఇంకా డీప్ గా మాట్లాడతా, డోంట్ వరీ, రైట్? పాజిటివ్, నెగిటివ్ కాసేపు అనుకోండి. ఇప్పుడు నేను పవర్ సప్లై అంటే సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేసా, ఏం జరుగుతుంది చూడండి, పాయింట్ వైజ్ గా ముందు చెప్తాను నీట్గా. వెన్ ఏ కాపర్ కండక్టర్ ఈస్ కనెక్టెడ్ టు ఏ సెల్ ఆర్ బ్యాటరీ. చూడండి, మళ్ళీ ఒకసారి మనం ఏం చెప్పాము అనేవి ఒకసారి నేను సింపుల్ పాయింట్స్ తో రాసి మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తా, డోంట్ వరీ, ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ అమ్మా. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ఏ కండక్టర్. ఇవి ఎలాగొచ్చాయి మీకు తెలుసు కదా, అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్న కేసు ఫస్ట్ కేసు, అది కేసు 1. కానీ ఎప్పుడైతే మీరు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తారో, ఇవ్వండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేయడం అంటే అర్థం ఏంటి? ఇగోండి, సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేయడం. సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తే లోపల ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుందమ్మా. ఏంటో చెప్తాను నేను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఒక యాటమ్ లోన ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక ఫోర్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల దీని లోపల ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఎక్కడ అవుటర్ మోషన్ ఉంది, అది ఎలాగనేది ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది ఒక కండక్టర్ లో. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక ఫోర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఫోర్స్ వలన ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఎందుకని? ఒక కండక్టర్ లో మిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, ఇవ్వండి ఆటమ్స్. మరి అటు అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, అవి ఎలా బయటకు వచ్చేస్తాయి సార్ అని అంటే, ఇగోండి, సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేయడం వల్ల
ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈ యాటమ్స్ మీద యాక్ట్ అవ్వడం వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీ తీసుకొని ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి వచ్చిన ఎనర్జీ తీసుకొని బయటకు వచ్చేస్తాయి. అది ది పాయింట్ మీనింగ్. చూసారా ఎంత డీప్ మీనింగ్ ఉందో? చిన్న పాయింటే కానీ ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం. నెక్స్ట్ చూడండి. కాపర్ హ్యాస్ వన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ పెర్ యాటమ్ దట్ ఈస్ లూజ్లీ బౌండ్ అండ్ మూవ్స్ ఫ్రీలీ ఇన్సైడ్ ఎ మెటల్ లాటిస్. మనకి తెలిసిందే. ఈవెన్ బిఫోర్ కనెక్షన్ దీస్ ఎలక్ట్రాన్స్ మూవ్ ర్యాండమ్లీ డ్యూ టు థర్మల్ మోషన్ విత్ హై థర్మల్ వెలాసిటీ 10⁻⁵ మీటర్ పర్ సెకండ్ బట్ నెట్ కరెంట్ ఇస్ 0. నేను మీకు ఇప్పుడే చెప్పాను. అంటే మన కనెక్షన్ పెట్టకపోయిన సెల్ ఆర్ బ్యాటరీ చక్కగా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత నెట్ కరెంట్ ఏమైపోద్ది అంటే 0. బికాస్ మోషన్ ఈజ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అంటే ర్యాండమ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. మీకు క్లియర్ గా నేను ఒక 5 minutes ముందే నీట్ గా చెప్పాను. పాజ్ చేసి బ్యాక్ వెళ్ళి చూడండి. వాడు అదే చెప్పాడు చూడండి.